ఎవరైనా సరే బేసిక్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. ఇంకొక హైలైట్ విషయం, ఎంతమంది తెలుసో లీడర్స్ కానీ ఇప్పుడున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నుంచి వచ్చిన ఆయన అన్ని కోట్లు సంపాదించి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వరల్డ్లో చాలా ముందు ఉంది. మన దగ్గర తక్కువ ఉంది. మన దగ్గర ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. జాబ్కి ఒక కండిషన్, ప్లేస్, టైం ఒక ఇది ఉంటుంది. కానీ మన డైరెక్షన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక సంవత్సరంన్నర కష్టపడితే దాని తర్వాత జీవితాంతం కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా ఫ్యామిలీ తోటి అనుకున్న లగ్జరీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. వేరే ఎక్కడైనా జరుగుతుందా? ఒక్క వ్యాపారంలో కానీ, వేరే బిజినెస్ పెట్టుబడి పెట్టడంలో కానీ, కూర్చొని షాప్ పెట్టడంలో కానీ, లేకపోతే ఒక జాబ్లో కానీ. జాబ్కు కేవలం మీ సెక్యూరిటీ ఉంటుంది అంతే. లైఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. మీ టైం ఓన్ మీది కాదు. ఈ టైం మీ చేతిలో ఉండాలంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఇప్పుడున్న యువత ఖచ్చితంగా దాన్ని బేసిక్ అవ్వండి. అదే లైఫ్ అనుకొని దిగండి. మీ అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీకంటూ గౌరవం ఖచ్చితంగా ఉంటుంది. 100 మంది 1000 మందిలో మీరే రోల్ మోడల్ అవుతారు. వేరే కంపెనీస్ పేర్లు చెప్పొద్దు. యూత్ ఐకాన్ అంటారు. యూత్ ఐకాన్ 18-19 ఏళ్ళకి వచ్చేస్తారు మార్కెటింగ్లోకి. 23 ఏళ్ళు వచ్చేసరికి నెలకు 1,00,000-2 లక్షలు సంపాదించే ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మన దాంట్లోనే చూద్దాం. స్పాన్ ఆఫ్ 8 months లో సచిన్ సూర్యవంశీ గారి ఇన్కమ్ 22 లక్షలు. ఏ బిజినెస్ చేస్తే సంపాదిస్తాం, ఏ జాబ్లో వస్తుంది? జాబ్కు మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ 20% కట్ అవుతుంది మాట. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా తక్కువ. ఇప్పుడు టీడీఎస్ 2% అయింది మనకి. 2% టీడీఎస్ తోటి మీరు బిజినెస్ చేసి అద్భుతమైన ఇన్కమ్ లీడ్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. దాని నుంచి గవర్నమెంట్ టోటల్గా గైడ్లైన్స్ చేంజ్ చేసేసింది. ఫుల్ సపోర్ట్ డైరెక్ట్ సెల్లింగ్కి పూర్తిగా చైతన్యస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి మనం ఎందుకు చేయకూడదు? మీకు ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన జెడ్పీలో. మీకు కూడా మీటింగ్లో చెప్పాను. సార్ వచ్చేసి అక్కడ పెట్టుకుంటే ఇబ్బంది పెడుతున్నారు సార్ నన్ను, ఏం చేయాలి సార్ అంటే, మీ నెంబర్ తీసుకుని సార్ నాకు కాల్ చేయండి అంటే నెంబర్ తీసుకున్నారు. 2వ రోజు కాల్ చేశాడు. ఆయన అవతల ఆయన లైన్లో ఉన్నాడు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నాడో ఆయన అవతల ఆయన లైన్లో ఉన్నాడు. నన్ను కాన్ఫరెన్స్ తీసుకున్నారు. నేను మాట్లాడినా, ఏంటి సార్ మీ ప్రాబ్లం అన్నా. సార్ మీ దానికి సెబీ పర్మిషన్ ఉందా అంటాడు. మా కంపెనీ సెబీకి సంబంధం ఏంటి? మేమన్నా మనీ లాండరింగ్ చేస్తున్నావా, లేకపోతే పెట్టుబడులు పెట్టిస్తున్నావా? సెబీ పర్మిషన్ మాకు కావడానికి అవసరం రా. ఎంసీ రిజిస్ట్రేషన్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది, లీగల్గా జరుగుతుంది. ఇంకేం కావాలి? 28 minutes మాట్లాడినా. 20 నిమిషాల తర్వాత ఆయన అన్నాడు, ఆయనకు ఒక అవసరం ఉండి నాకే సలహా అడిగి, సార్ ఈ పని చేసి పెట్టండి సార్, నాకు సలహా ఇవ్వనంటే నేను సలహా ఇచ్చిన. ఆయన సైలెంట్ అయిపోయి. మీకైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒక లీగల్గా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే మీ కుమార్ గారు కానీ, జోసఫ్ గారు కానీ, మన వంశీ గారికి కానీ, నజీర్ గారికి చెప్పండి, ఇష్యూ ఇట్లా రేజ్ అవుతుంది సార్, మీరు పెట్టుకుంటే ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ, ఎవరైనా నార్మల్ పర్సన్ ఎవరైనా ఇబ్బంది పెట్టండి. ఒక్కటే మాట, సార్ ఇట్లా ఇబ్బంది ఏం చేస్తున్నా అంటే, ఆ కాల్ నా దాకా వస్తుంది, ఆ నెంబర్ ఉంటే నేను డైరెక్ట్ మాట్లాడతా, మీరు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడతా, హ్యాపీగా పని చేసుకోండి. ఆ అష్యూరెన్స్ నేను మీకు అందరికి భరోసా ఇస్తున్నాను. 2 రాష్ట్రాల్లో జెడ్పీ నుంచి ఏ మెంబర్కి అయినా ఏ లీగల్ ఇష్యూ అయినా కూడా, లీగల్గా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు, మనం ఇట్లా లీగాలిటీ అడుగుతున్నారు సార్ అంటే మీ అప్లైనర్కి చెప్పండి. మీ అప్లైనర్ త్రూ నేను ఖచ్చితంగా వస్తాను, ఆ సమస్యను మీకు సాల్వ్ చేస్తాను. పూర్తిగా మన కంపెనీ పూర్తిగా లీగాలిటీ, మన జీవితాలు 100% మారబోతున్నాయి. ప్రతి అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. ఎక్కడ నిరుత్సాహపడకూడదు. నేను ఇప్పుడు ఈరోజు నేను మొన్న టైం ఇచ్చిన మీకు, ఈరోజు మండే అని చెప్పేసి విత్ ఇన్ ఒక 10 days, 1 week 10 days 15 days ఇంకోసారి మీతో ఇంటరాక్ట్ అవుతా. అప్పుడు ఇంకా సబ్జెక్ట్ వేరే తోటి లెంత్కి వస్తా, పూర్తిగా ఇంకా పరిజ్ఞానం ఇస్తాం. అలాగే ఇప్పుడు మీరు చేసిన ఇంత మంచి పని, నన్ను ఇన్వైట్ చేయడం, క్రాస్ లైన్ కాకుండా మీకు సబ్జెక్ట్ కావాలనుకోవడం, సేమ్ మేము కూడా చేయాలని చెప్పేసి మా టీం వాళ్ళు కూడా నేను చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతుంది. చాలా మంచి పని చేశారు. మీకు ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ 100% నా తరఫు నుంచి. వంశీ గారిని అంటే మీరు పిలిచారు, మీ టీం అక్కడ నజీర్ గారిని పిలిచారు, కానీ నన్ను పిలవడం అనేది మాత్రం అది ఇంత మంచి పరిణామం అంటే చాలా మంచి హృదయం.
పోన్ మీకు రావడానికి నేను కూడా ఒప్పుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇటువంటి వాతావరణమే ఉండాలి, అప్పుడే మనం డెవలప్ అవుతాం. నాకు కూడా ఇప్పుడు వేరే మన రామ్ సుందర్ గారని ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఒక ఆయన మన ఇక్కడ శంషాబాద్ లో జాయిన్ అయితే ఆయనకి నా నెంబర్ ఇచ్చి మన పాండే గారికి ఫోన్ చేస్తే పాండే గారు నా నెంబర్ ఇచ్చాడు. మీరు ఏ టీం అని ఉండండి, ఏ లాంగ్వేజ్ అని ఉండి, బాలాసార్ నెంబర్ ఇస్తే సార్తో కాంటాక్ట్ అవ్వండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. పాండే సార్ ఆయనకు నా నెంబర్ ఇస్తే ఆయన నాకు ఫోన్ చేశాడు. సార్ నేను సో అంటే ఎవరు మీ ఎప్పుడైనా అంటే రామ్ సుందర్ సార్ నాకు సార్ కొంచెం సపోర్ట్ కావాలంటే వై నాట్ ఇస్తాను. భువనగిరి నుంచి అనిల్ గారు అని చెప్పేసి వేరే క్లాస్ మీ లైన్ లో ఉన్నాను చూడండి సార్ నేను ఓపెన్ చేసి అన్నాడు. చూశాను లైన్ కాదు, ఆయన కూడా ఆయనకు కావాలంటే సపోర్ట్ ఇస్తాను. అలా ఉండాలి వాత. ఇంకోటి వేసుకోవడం ఏదో బిజినెస్ జరుగుతుంది మనం తీసుకోవడం అటువంటి చేయొద్దు. కానీ ఈరోజు నేను నిన్ననే మా ఓల్డ్ సిల్వర్స్ మీటింగ్ లో చెప్పిన, సిల్వర్స్ రాత్రి ఇంటాక్ట్ అయినప్పుడు చెప్పిన, నేను రేపు మన వేరే టీంకి టెలిగ్రామ్ లో మీటింగ్ వాళ్ళకు నన్ను పిలిచారు, వాళ్ళకి గెస్ట్ గా 4 మాటలు చెప్పమన్నారు. ఆ మీటింగ్ వెళ్తానని చెప్పిన మా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ అట్లే వంశీ సార్ని పిలవండి సార్, వంశీ గారు వస్తారు, నజీర్ గారు అందరూ వస్తారు, కానీ మీరు కూడా ఇలాగే మనం మంచి మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా అద్భుతం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఈ సమయం మీరు పిలిచినాక ఇంత సైలెంట్ గా ప్రశాంతంగా ఉండి మీకు ఇక్కడ సబ్జెక్టు ఏమన్నా అర్థమైనా దాన్ని తీసుకొని మీరు ముందుకెళ్తే అద్భుతం రిజల్ట్ ఉంటుంది. మీకు చెప్పిన కదా ఇప్పుడే లీగల్ గురించి ఏ ఇష్యూ అయినా కూడా ఏ నో క్రాస్ లైన్స్ 2 స్టేట్స్ లో జెడ్పీ గురించి ఎవరు ఎక్కడ అబ్జెక్షన్ చేసినా నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. అందులో 100% మా టీం గురించి చెప్పేది అదే, మీ టీం ఏ టీంకి అని చెప్పేది అందరు మనం జెడ్పీ ఫ్యామిలీ. మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి బాగా, ఇది మాత్రం ఎక్కడ మర్చిపోదు. మీరు టీషర్ట్ వేసుకొని ఉన్నారనుకోండి జెడ్పీకి డైరెక్ట్ వెళ్ళి జెడ్పీ ఫ్యామిలీ అయినా నేను సోన్స్, అది మాత్రం మర్చిపోవద్దు. ఏం పర్చేజ్ చేసుకోండి సార్, తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ మరి కాంపే నాకు ఇది పని మీద వచ్చి నాకు పని కావాలండి, సబ్జెక్ట్ చెప్తాడు, పని ఈజీగా అయిపోద్ది, మనకి హెల్ప్ చేస్తాడు. సో ఇందులో కూడా ఆ వాతావరణం మన దాంట్లో రావాలి. ఎందుకంటే స్పాన్ 20 lakhs రానున్న రోజుల్లో కోట్లో అవుతారు మన స్ట్రెంత్. విత్ ఇన్ 1 year లో ఎక్కడ చూసినా మనం వింటాం కదా, జెడ్పీ ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇటు చిన్న కుటుంబం, రానున్న రోజుల్లో పెద్ద కుటుంబం మనకి. ఆ కుటుంబంలో భాగస్వాములు అయినందుకు ముందుగా మనం చాలా టాప్ పొజిషన్ లో ఉంటాం. మనం అందరం ఈ రోజు జాయిన్ అయిన లీడర్ కూడా మంచి పొజిషన్ లో ఉంటాడు. చాలా అంటే చాలా తక్కువ మందితో ఉన్నాం. ఇప్పుడు 100 కోట్ల మంది చేతిలో మొబైల్స్ ఉన్నాయి. అద్భుతమైన రిజల్ట్ తీసుకోబోతున్నాం, ఇన్కమ్ సంపాదించబోతున్నాం. జడిపేలి తిరుగులేని శక్తిగా ఎదగబోతుంది. మంచి ప్లాట్ఫామ్ ఇంకా డిజైన్ చేస్తున్నారు, 2 యాప్లతో వస్తున్నాయి. ఈ రీఛార్జ్ అనేది చిన్న ఇష్యూ,